వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారికి జనవరి 25వ తేదీన ఒక స్త్రీ మిమ్మల్ని సాయంత్రం 4 గంటలలోపు అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. మీ ఇంటి ముందు వచ్చి నిలబడుతుంది. మీరు ఈ ఒక్క మాట అనండి చాలు, అసలు కుంభరాశి వారి జీవితం జనవరి 25వ తేదీన ఏం జరగబోతుంది అనే విధానం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రాశి చక్రంలో 11వది ఈ కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 2, 3 పాదాలలో జన్మించిన వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశి వారు అంటాము. ఈ కుంభరాశి వారికి బ్రహ్మం గారి ప్రకారం జరగబోయేది అనే విషయాలన్నీ చూద్దాము. కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనేవి గోచార రీత్యా కూడా కుంభరాశి వారికి శుభ ఫలితాలు పొందబోతున్నారు. కుంభరాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు కుటుంబ పరంగా కానీ, జీవిత పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ అన్ని విధాలుగా కూడా ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, కుంభరాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు అయితే ఈ సమయంలో కొన్ని మిశ్రమ ఫలితాలు, కొన్ని మంచి ఫలితాలు అనేవి కనిపించబోతున్నాయి. కుంభరాశి వారికి వ్యాపారస్తులకు వ్యాపారమైన జీవితం అంటే చాలా లాభదాయకంగా ముందుకు సాగుతుందని చెప్పుకోవాలి. ఎవరైతే కుంభరాశి వారు నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో వారికి నూతన వ్యవహారాలు అయితే అంతగా కలిసి రావు అని చెప్పుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు ఈ సమయంలో నూతన ప్రారంభించటానికి ప్రయత్నాలను మానుకోండి. ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి ప్రభుత్వం అనుమతి చాలా అనుకూలంగా ఉండబోతుంది. దీంతో వారికి వ్యాపారం సజావుగా ముందుకు సాగబోతుంది అని చెప్పుకోవాలి. కుంభరాశి వారికి చెందిన ఈ పురుషులకు ఉద్యోగపరమైన జీవితం అయితే చాలా వ్యక్తిగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయని చెప్పుకోవాలి. గతంలో ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నవారు వారికి ఈ సమయంలో ప్రత్యేక అవకాశాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్న గొడవలు, అబద్ధాలు అన్నీ కూడా తొలగిపోయి ఈ కుంభరాశి వారు అందరితో కలిసి మెలిసి ఈ కుంభరాశిలో జన్మించిన వారికి ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ కనిపించబోతున్నాయి. గతంలో మీకు అన్నీ కూడా ఈ సమయంలో మీకు అన్ని అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఇంత డబ్బు ఉన్నప్పుడు ఈ కుంభరాశి వారికి వారి అవసరానికి అంతా ఉపయోగపడదు అని చెప్పుకోవచ్చు. అయితే వీరికి అవసరం ఉన్న సమయంలో డబ్బు ఉపయోగపడదు. వీరికి అనవసరంగా లేని సమయంలో డబ్బు ఎక్కువగా అధిక మొత్తంలో ఉంటుంది. అనవసరపు ఖర్చుల విషయంలో మాత్రం ఈ కుంభరాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు. జీవితంలో డబ్బును పొదుపు చేయటం అనేది చేస్తే వీరి యొక్క జీవితం అదృష్టంగా ఉండబోతుంది. ఈ సమయంలో ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా ఇతరులను చూసి ఈర్ష్యపడకుండా వీరి యొక్క జీవితంలో ముందుకు వెళ్ళే వీరికి అన్ని విధాలుగా లాభం పొందుతారు. జనవరి 25వ తేదీన ఈ స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి సాయంత్రం 4 గంటల వరకు నిలబడుతుంది. ఆమెతో ఈ మాట అనండి అంటే ఆ స్త్రీ ఎవరో కాదు, మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి లేదా మీతో ఫ్రెండ్షిప్ చేసే వ్యక్తి ఉండొచ్చు. అలా వ్యక్తి రూపంలో మీకు ఇలాంటి
ఇంటి దగ్గరికి వచ్చి సహాయం కోరుతూ ఉంటారు. అటువంటి సమయంలో మీరు సహాయం చేస్తే మిమ్మల్ని జీవితాంతం అయితే ఆ వ్యక్తి గుర్తుపెట్టుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.